నమస్తే వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్స్ చూద్దాం. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, వైసీపీ నుంచి యానాది రెడ్డి పోటీ పడ్డారు. ఎరటపల్లి శివకుమార్ రెడ్డికి 15 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మొదటి వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి గెలిచారు. రెండవ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికకు వైసీపీ నుంచి బెట్రగుంట ప్రమీలమ్మ, టీడీపీ నుంచి పఠాన్ నస్రీన్ పోటీ పడగా 15 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు ఎన్నికల అధికారి. తిరుపతి నగర పాలిక డిప్యూటీ మేయర్ ఎన్నికలో హైడ్రామా చోటు చేసుకుంది. ఎన్నికల కేంద్రానికి వస్తున్న 5 వైసీపీ కార్పొరేటర్ల కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికలను బహిష్కరించారు. మిగతా వైసీపీ కార్పొరేటర్స్ బలవంతంగా తీసుకెళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చేంత వరకు ఎన్నికల్లో పాల్గొనమని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లాలోని రూరల్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అరెంపులలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులతో మంత్రి పొంగులేటి ముచ్చటించారు. ఇల్లు మంజూరైన వారికి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలన్నారు మంత్రి పొంగులేటి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ నెల 8, 9 ప్రభుత్వ సెలవు రోజులు కావడంతో ఎలాంటి నామినేషన్లు స్వీకరించలేదని చెప్పారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ వివరించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉండి కూడా రాష్ట్రానికి ₹1 కూడా తీసుకురాలేదంటూ విమర్శించారు. ఆందోళనలో భాగంగా భారీ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణకు నిధులు కేటాయించేంత వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపించిందంటూ నిరసనకు దిగారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ధర్నాకు దిగారు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు. పట్టణంలోని ఐబీ చౌరస్తా దగ్గర ఆందోళనకు దిగారు. ఇక నిరసనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధర్నాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పొడవునా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ జిల్లా గాజువాకలో శాండ్ మాఫియా కలకలం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారు అక్రమార్కులు. లారీల్లో యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారంటూ స్థానికులు గాజువాక ఎంఆర్ఓకు ఫిర్యాదులు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలపై నిఘా పెట్టారు. ఇవాళ గాజువాక ఆటోనగర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 లారీలను సీజ్ చేశారు అధికారులు.
అక్రమంగా వివిధ ప్రాంతాల నుంచి శాండ్ అనేది తరలించడం జరుగుతుంది. ఈ యొక్క విషయంలో మాకు అనేక కంప్లైంట్లు రావడంతో శుక్రవారం రోజున శాండ్ విజిలెన్స్ వాళ్ళు ఒక 3 లారీలను పట్టుకోవడం జరిగింది. అలాగే శనివారం రోజున కూడా మేము బీసీ రోడ్లో ఒక శాండ్ స్టాక్ పాయింట్లో లారీని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఉదయం ఒక కంప్లైంట్ వచ్చిన ఆధారంగా ఒక 3 వెహికల్స్ని ఆటోనగర్లో పట్టుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు ఏపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి సర్కారుకు చట్టం అంటే గౌరవం లేదన్నారు. వాళ్ళు చేసిందే చట్టం అంటూ మండిపడ్డారు బొత్స. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలు పెట్టడం ఎందుకు, నామినేటెడ్ చేసుకుంటే సరిపోయేది కదా అంటూ విమర్శలు గుప్పించారు బొత్స సత్యనారాయణ. చట్టం మీద నమ్మకం లేదు, చట్టం అంటే వాళ్ళకి వచ్చి గౌరవం లేదు, చట్టం అంటే వాళ్ళు ఇచ్చిందే చెప్పిందే చట్టం, వాళ్ళు చేసిందే చట్టం. ఇప్పుడు చూశాను టీవీలో 2 నిమిషాలు చెప్తాను బాగా. సరే మొత్తం మీద ఒక 8 చోట్ల ఇవన్నీ ఎన్నికలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ దానయ్య. జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించి 4 ఏళ్లు గడుస్తున్నా తనకు బిల్లు రాలేదంటూ నిరసనకు దిగాడు. తనకు వెంటనే బిల్లును మంజూరు చేయాలని కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాడు. తహసీల్దార్ కార్యాలయానికి దానయ్య తాళం వేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు రెవెన్యూ అధికారులు. రంగంలోకి దిగిన పోలీసులు కాంట్రాక్టర్తో తాళం తీయించి అతన్ని స్టేషన్కు తరలించారు. అతిథి గృహాన్ని నిర్మించేందుకు 50 లక్షల రూపాయలను అప్పుగా చేశానని, తనకు న్యాయం చేయాలంటూ కాంట్రాక్టర్ పోలీసుల ముందు వాపోయాడు. మహబూబాద్ జిల్లా కేసముద్ర మండలంలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు అన్నదాతలు. తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలంటూ నిరసనకు దిగారు నారాయణపురం గ్రామ రైతులు. భూముల నవీకరణ సమయంలో అధికారుల తప్పిదంతో సాగు భూములు కాస్త అటవీ భూమిగా నమోదైంది అన్నారు రైతులు. ధరణి పోర్టల్లో కూడా అటవీ భూమిగానే నమోదైందని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు అందట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర సర్వే నిర్వహించి తమ సాగు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి జరుగుతుంది అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. విజయవాడలోని పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య శిరిడి సాయిబాబా మందిరం 19వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మందిరం పరిసరాల్లోని గోశాలను సందర్శించి గోవులకు గ్రాసం అందించారు. కూటమి ప్రభుత్వం గోవుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన యోగా టీచర్ వసంతలక్ష్మి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. గూడూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆమెకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలి అన్నారు. యోగా టీచర్ వసంతలక్ష్మి యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బెస్తగూడెం గ్రామంలో తనిఖీల్లో పాల్గొన్నటువంటి వారు సుమారు 2000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు నాటుసారా తయారు చేస్తున్న 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గుడుంబా తయారీకి ఉపయోగించే వస్తువులను, ఆ పాత్రలను సీజ్ చేశారు. గ్రామంలో ఎవరైనా గుడుంబా తయారు చేసి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. విజయనగరం జిల్లాకు 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలంటూ పౌర వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లాలో క్యాన్సర్ బారిన పడి వారి సంఖ్య రోజుకు పెరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు నిరసనకారులు. ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాలో 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించాలంటూ డిమాండ్ చేశారు విజయనగరం జిల్లా వాసులు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. దీనిపై దళిత సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనపై పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత సంఘాల నేతలు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పంట పొలాల్లో అమర్చిన మోటార్లకు సంబంధించిన స్టార్టర్లు, విద్యుత్ వైర్లు, రాగి తీగలను ఎత్తుకెళ్తున్నారు. గతంలోనూ అనేక సార్లు ఇటువంటి దొంగతనాలు జరిగాయని తిప్పలమ్మగూడెం అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీ భద్రావతి సహిత
భావనారుషి స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గత నెల 30న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు, వాహన సేవలు నిర్వహించారు. నిన్న రాత్రి భృంగీశ్వర వాహనోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో కళాకారుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ఇవి మన ఊరు మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.